ఏ తెగులను నీకు రాదు, ఏ తెగులను నీ గుడారం సమీపించదు, ఏ అపాయంను నీకు రాదు. దేవుడే నీకు నీ కుటుంబానికి ఆధారమై ఉన్నాడు. బానిసగా బబులోను దేశపు రాజ్యానికి వెళ్ళిన దానియేలును నా దేవుడు గొప్పగా ఆ బబులోను దేశపు రాజ్యానికే ప్రధాని మంత్రిగా చేశాడు. ఇంతకు ముందు వెనక కూడా బబులోను దేశపు రాజ్యంలోని సింహ బోన్లకు వెళ్ళిన వారెవరు సజీవంగా బయటికి రాలేదు. కానీ ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతకరమైన దేవుడు, నా దేవుడు దానియేలును బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బయటికి తీసుకొచ్చాడో తెలుసా? ఎందుకు బయటికి తీసుకొచ్చాడో తెలుసా? దానియేలు దేవునికి విధేయత చూపించాడు, విధేయతతో విజయం సాధించాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఇంతకు ముందు వెనక కూడా బబులోను దేశపు రాజ్యంలోని అగ్నిగుండంలోకి వెళ్ళిన వారు ఎవరు సజీవంగా బయటికి రాలేదు. ఏడంతలు అగ్ని పెంచిన, కానీ ఏడంతలు అగ్ని పెంచిన సజీవంగా సజీవ సాక్షులుగా నా దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను బయటికి తీసుకొచ్చాడు. అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో, నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో అందరూ వద్దనుకున్నారు. తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. కానీ నా దేవుడు విడవలేదు. విడువని ఎడబాయిని దేవుడు మన దేవుడు. మరణాన్ని తప్పించి నిందను గంతగా మార్చి ఐగుప్తు దేశానికి మంత్రిగా చేశాడు. ఆ దేశాన్నే కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించేలాగా నా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఈ లోక పదను బట్టి అతిశయించలేదు, దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అతిశయించలేదు. ఆపదలో తన అన్నలను ఆదరించి ఆదుకున్నాడు. దానియేలు కూడా దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అతిశయించలేదు, దేవుడు తనకిచ్చిన సౌఖ్యాన్ని బట్టి అతిశయించలేదు. దానియేలు దేవునికి విధేయత చూపించాడు, విధేయతతో విజయం సాధించాడు. ఈ లోకంలోని దేని బట్టి నీవు అతిశయించకూడదు. నీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, సౌఖ్యాన్ని బట్టి నీవు అతిశయించకూడదు. మన దేవుని బట్టే మనం అతిశయించాలి. అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకుంటూ బట్టి అతిశయించవలను. ఈ లోకంలోని దేని బట్టి మనం అతిశయించకూడదు, మన దేవుని బట్టే మనం అతిశయించాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించెను. ప్రతి ఒక్క సహోదరి సహోదరులు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే నీ నోటి ద్వారానే కాదు, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా కూడా నీవు సువార్త ప్రకటించాలి. నువ్వు నీతిగా జీవిస్తే అదే నువ్వు ప్రకటించే సువార్త. సువార్త అంటే మంచిని పెంచడం, నీతిగా జీవించడం. తర్వాత ఏం తిందుమో ఏం తాగుమో నీ ప్రాణం కూర్చోయను, ఏం ధరించుకుందుమో నీ దేహం కూర్చోయను, చింతింపుకుడి, ఆయన రాజ్యంను మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అలెగ్జాండర్ అనే ఒక రాజు ఉండేవాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ అనేక రాజ్యాలను గెలిచి తనకున్న బలాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి తనే గొప్పవాడు అనుకున్నాడు. తనకున్న వాటి బట్టి అతిశయించాడు, తనకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి అతిశయించాడు. అన్నీ జయించాడు అనుకున్నాడు, అంతలోనే అంతమయ్యాడు. ఎవరికి భయపడినవాడు మరణానికి భయపడ్డాడు, ఎవరికి తల వంచినవాడు మరణానికి తల వంచాడు. అతిగా అతిశయించిన అలెగ్జాండర్ తన ఆత్మను కోల్పోయాడు. ఆయన మరణ పడకలో ఆయన లోకంకి ఇచ్చే ఒకటో సందేశం ఏంటంటే, ఎంత సంపాదించినా అంతా వ్యర్థం, అంతా శూన్యం, ఏది మనతో రాదు అని ప్రకటించారు.
ఏది మనతో రాదు. సహోదరి సహోదరులారా, ఈ లోక ప్రయాసలో పడి పాపం చేయకండి. ఈ లోకంలో నీతిగా జీవించడానికి మాదిరిగా ఎవరు లేరు. అందుకనే నా యేసయ్య ఈ లోకంకి వచ్చి మంచిని ప్రకటించి నీతిగా జీవించి మన కోసం సిలువలో మరణించి తిరిగి లేచి మనకు నిత్య జీవాన్నిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మనల్ని సర్వలోకంలో సువార్త ప్రకటించమన్నాడు. మనల్ని సర్వలోకంలో సువార్త ప్రకటించమన్నాడు. అందుకనే పౌలు పేతురులు సువార్త ప్రకటించాలి. పౌలు పేతురు వలె మనం సువార్త ప్రకటించాలి. అకుల్లా ప్రిస్కిల్లా వలె మనం దేవుని సువార్త ప్రకటించే వారికి సహకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు పని చేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు పనిచేసిన వారిలో నెహెమ్యా గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నెహెమ్యా సుబుద్ధి కలిగిన వాడు, బహుధైర్యం కలిగిన వాడు గనుక అర్తహషస్త అనే గొప్ప రాజు దగ్గర పానం అందించే సేవకుడిగా ఉన్నాడు. నెహెమ్యా దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. దేవుని పని యందు బాధ్యత కలిగి ఉన్నాడు. నెహెమ్యా అనగా యెహోవా యొక్క ఆదరణ అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం బిడ్డగా చెప్దాం హల్లెలూయా. నెహెమ్యా అనగా యెహోవా యొక్క ఆదరణ అని అర్థం. నెహెమ్యా గారు యూదా గోత్రపు రాజవంశంలో జన్మించారు. యూదా గోత్రపు రాజవంశంలో నెహెమ్యా గారు జన్మించారు. అంతేకాకుండా యెరూషలేం ప్రాకారపు గోడలు పడిపోయి అని తెలుసుకొని యెరూషలేం పట్టణం పట్ల, దేవుని పట్టణం పట్ల బాధ్యత కలిగి దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. దేవుని పని యందు బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుని పని యందు బాధ్యత కలిగి ఉన్నాడు. తన రాజమందిరంలో నా ఉద్యోగంకి సెలవు పెట్టి యెరూషలేం ప్రాకారపు గోడలు కట్టడానికి వెళ్ళాడు. యెరూషలేం ప్రాకారపు గోడలు కట్టడానికి వెళ్ళినప్పుడు అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు, ఆటంకాలు ఎన్నెదురైనా కూడా సడలని పట్టుదలతో దేవుని పనిలో ముందుకు కొనసాగాడు. అవమానాలు, నిందలు ఎన్నొచ్చినా కూడా 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారపు గోడలు కట్టి ముగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం బిడ్డగా చెప్దాం హల్లెలూయా. నీవు కూడా దేవుడు నీ విద్య, నీ ఉద్యోగం, నీ వ్యాపారం మాత్రమే కాకుండా దేవుడు నీకు అప్పగించిన పనిని కూడా నీవు చెయ్యాలి. దేవుడు నీకు అప్పగించిన పనిని కూడా నువ్వు చెయ్యాలి. ఆది సంఘంలో అననీయ సపీరా వలె కాకుండా అకుల్లా ప్రిస్కిల్లా వలె నువ్వు సువార్త ప్రకటించాలి. ఆదివారం ఒక్కరోజే కాదు, సమయం ఉన్నప్పుడే కాదు, సమయాన్ని కల్పించుకొని, సమయాన్ని సమకూర్చుకొని మనం దేవుని పనిని చెయ్యాలి. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించినట్లు మనం కూడా సువార్త ప్రకటించాలి. అందరి బిడ్డగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామమైనది యేసుని నామము. ఎన్ని తరములకైనా కొనియాడదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామమైనది యేసుని నామము. ఎన్ని తరములకైనా కొనియాడదగినది క్రీస్తేసు నామము.
కొనియాడదగినది క్రీస్తు నామము. స్తుతిగా నా మహిమలు చెల్లింతును, కొత్త కీర్తన పాడెదము. స్తుతిగా నా మహిమలు చెల్లింతును, కొత్త కీర్తన పాడెదము. జయ భజములు పైకెత్తి కేకలతో స్తుతినాదము చేయుదుము. జయ భజములు పైకెత్తి కేకలతో స్తుతినాదము చేయుదుము. యేసు నామము జయం జయము, అతడు శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము, అతడు శక్తులు జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అతి నామముల కన్నా పైనామమైన యేసుని నామము, అన్ని తరములపైన కొనియాడదగినది యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసను నామము. పాపముల నుండి విడిపించును యేసను నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము జయం జయము, అతడు శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, అతడు శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, అతడు శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా నిస్సి, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా నిస్సి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీకే వందనాలు ప్రభువా, నాతో మీరు మాట్లాడారు, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు, నాతో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు. ఇక వారందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. యేసయ్యా నీకే వందనాలు, నాతో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు. ఎందుకు పనికిరాని నన్ను మీరు ఇలా ఇవాళ వాడుకున్నందుకు నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.